నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బిగ్గెస్ట్ గ్లోబల్ ఈవెంట్ కు ఇటలీ రాజధాని రోమ్ నగరం వేదికైంది. గ్లోబల్ లీడర్స్ అందరి కళ్ళు ఇప్పుడు ఆ ఇద్దరి మీదే ఉన్నాయి. ఒకరు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని లీడ్ చేస్తున్న పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ, ఇంకొకరు కఠినమైన డెసిషన్స్ తో గ్రేట్ లీడర్షిప్ తో యూరోప్ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్న ఇటలీ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోనీ. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే వరల్డ్ పాలిటిక్స్ లో ఒక రేంజ్ క్రేజ్ ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరి అఫీషియల్ మీటింగ్ అంతర్జాతీయ వేదికపై సరికొత్త సంచలనాన్ని తెరలేపింది. వరల్డ్ వైడ్ గా ఎంతో క్యూరియాసిటీని క్రియేట్ చేసిన మోదీ 5 నేషన్స్ టూర్ చివరి రోజు ఇటలీ రాజధాని రోమ్ చేరుకోవడంతో అసలైన హైలైట్ ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ప్రైమ్ మినిస్టర్ మోదీకి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వయంగా గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఇరు దేశాల ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ హై ప్రొఫైల్ మీటింగ్ లో ఎన్నో సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకున్నారు. గ్లోబల్ ట్రేడ్, డిఫెన్స్ డీల్స్, క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు మోస్ట్ ప్రెస్టీజియస్ ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ అంటే IMEC ప్రాజెక్ట్ ఇద్దరు లీడర్స్ చాలా డీప్ గా డిస్కస్ చేశారు. భారత్ ఇటలీ రిలేషన్ ను నెక్స్ట్ లెవెల్ స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ వైపు తీసుకువెళ్లేందుకు ఇద్దరు నేతలు ఒక పవర్ఫుల్ రోడ్ మ్యాప్ ను సెట్ చేశారు. కానీ సీరియస్ పొలిటికల్ డిస్కషన్స్ ఒక ఎత్తైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ను షేక్ చేసిన వరల్డ్ క్లాస్ మూమెంట్ ఇంకొకటి ఉంది. ఈ మీటింగ్ లో చోటు చేసుకున్న మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటో తెలుసా? భారతీయ నెటిజన్లు ఎంతో క్రేజీగా పిలుచుకునే మోదీ మెలోనీ ఫ్రెండ్షిప్ ట్రెండ్ అంటే మెలోడీ మూమెంట్స్ మరోసారి ఇంటర్నెట్ ను బ్లాస్ట్ చేశారు. ఈసారి ప్రధాని మోదీ ఏకంగా ఇటలీ ప్రధానికి మెలోడీ చాక్లెట్స్ ను గిఫ్ట్ గా ఇచ్చి అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు. ఈ అద్భుతమైన గిఫ్ట్ పై స్పందిస్తూ జార్జియా మెలోనీ తన పర్సనల్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఒక స్పెషల్ వీడియోను షేర్ చేస్తూ థ్యాంక్స్ చెప్పారు. ఈ ఒక్క వీడియోతో ఇంటర్నేషనల్ మీడియాలో మెలోడీ అనే హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఈ గ్లోబల్ అట్రాక్షన్ ను సొంతం చేసుకున్న జార్జియా మెలోనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆమె అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ లేడీ లీడర్ గా ఎలా ఎదిగారు? ఆమె లైఫ్ లో ఉన్న ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇటలీ హిస్టరీలోనే ఒక కొత్త చాప్టర్ క్రియేట్ చేస్తూ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ గా జార్జియా మెలోనీ బాధ్యతలు స్వీకరించినప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. కఠినమైన జాతీయతా భావం, స్ట్రాంగ్ పొలిటికల్ ఐడియాలజీ, ప్రోగ్రామాటిక్ లీడర్షిప్ స్టైల్తో ఆమె ఒక సంచలనంగా మారారు. కానీ ఈ సక్సెస్ వెనుక ఎవరికీ తెలియని ఒక పెద్ద స్ట్రగుల్ కూడా ఉంది. మెలోనీ ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. రోమ్లోని గార్బటెల్లా అనే ఏరియాలో పెరిగిన మెలోనీ చైల్డ్హుడ్ లోనే ఎన్నో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆమె చిన్నతనంలోనే తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయారు. దాంతో ఆమె మదర్ అన్నా పరాటోరే ఒక్కరే ఇద్దరు కూతుళ్లను ఎన్నో కష్టాల మధ్య పెంచారు. ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల మెలోనీ చాలా చిన్న ఏజ్ నుంచే రకరకాల పార్ట్ టైం జాబ్స్ చేయాల్సి వచ్చింది. ఒక సాధారణ వెయిట్రెస్ గా, బేబీ సిట్టర్ గా, చివరికి రోమ్లోని ఫేమస్ పైపర్ క్లబ్ లో బార్ టెండర్ గా కూడా ఆమె వర్క్ చేశారు. ఇక మరో మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జార్జియా మెలోనీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ లేని ఒక రేర్ ప్రైమ్ మినిస్టర్. డిగ్రీలు లేకపోయినా ఆమెకున్న లాంగ్వేజ్ స్కిల్స్ అసాధారణం. ఆమెకు ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్ భాషలపై అద్భుతమైన కమాండ్ ఉంది. ఆమె పొలిటికల్ జర్నీ కేవలం 15 ఏళ్ల వయసులోనే యూత్ పాలిటిక్స్ తో స్టార్ట్ అయింది. పార్టీ బిల్డింగ్ తో యాక్టివ్ గా ఉంటూ క్రమంగా నేషనల్ లెవెల్ కు ఎదిగారు. ఎంపీగా గెలిచిన తర్వాత కేవలం 31 ఏళ్ల వయసులోనే ఇటలీ హిస్టరీలోనే యంగెస్ట్ మినిస్టర్ గా యూత్ అఫైర్స్ పోర్ట్ఫోలియోను హ్యాండిల్ చేశారు. ఆ తర్వాత బ్రదర్స్ ఆఫ్ ఇటలీ అనే పార్టీని కో ఫౌండర్ గా స్టార్ట్ చేసి ఒక చిన్న పార్టీని ఇటలీలోనే లార్జెస్ట్ పొలిటికల్ ఫోర్స్ గా మార్చి చూపించారు. ఆమె పర్సనల్ లైఫ్ కూడా ఒక పెద్ద సస్పెన్స్ డ్రామా లాంటిదే. మెలోనీ అఫీషియల్ గా మ్యారేజ్ చేసుకోలేదు. టీవీ జర్నలిస్ట్ ఆండ్రియా జియాంబ్రూన్ తో దాదాపు 10 ఏళ్ల పాటు రిలేషన్షిప్ లో ఉన్నారు. వారికి జెనీవ్రా అనే కూతురు కూడా ఉంది. అయితే కొన్ని కాంట్రవర్సీల తర్వాత ఇద్దరు విడిపోతున్నట్లు మెలోనీ సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మెలోనీ పవర్ ఏంటో చూపించే ఒక ఫేమస్ డైలాగ్ కూడా ఉంది. నేను ఒక మహిళను, ఒక తల్లిని, ఒక ఇటాలియన్ను, ఒక క్రిస్టియన్ను అంటూ ఆమె ఇచ్చిన పవర్ఫుల్ స్పీచ్ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఒకప్పుడు కఠినమైన రైట్ వింగ్ ఐడియాలజీతో ఉన్నప్పటికీ ప్రధాని అయ్యాక నాటో, యూరోపియన్ యూనియన్, ఉక్రెయిన్ సంక్షోభం లాంటి గ్లోబల్ ఇష్యూస్ లో చాలా బ్యాలెన్స్డ్ వైఖరిని అవలంబిస్తూ ఒక ప్రోగ్రామాటిక్ లీడర్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా బెస్ట్ రేటింగ్స్ దక్కించుకున్నారు. ఇప్పుడు భారత్, ఇటలీ దేశాల మధ్య జరిగిన ఈ సూపర్ హిట్ మీటింగ్ రాబోయే రోజుల్లో గ్లోబల్ పాలిటిక్స్ ను ఏ రేంజ్ లో ఇన్ఫ్లుయెన్స్ చేయబోతోంది? కేవలం ట్రేడ్ అండ్ పాలిటిక్స్ మాత్రమే కాదు, సోషల్ మీడియా బాండింగ్ ద్వారా ఈ ఇద్దరు టాప్ లీడర్స్ క్రియేట్ చేసిన ఈ క్రేజ్ ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టించబోతోంది? ఈ గ్లోబల్ పొలిటికల్ వార్ఫేర్ లో భారత్ ఎలాంటి కీ రోల్ ప్లే చేయబోతుంది అనేది రాబోయే రోజుల్లో చూడాలి.